ప్రతిఘటించడానికి ఒక పోరాట సంవత్సరంగా ఈ 2026ను మనం నిర్ణయించుకుందాం. ఓ పోరాట సంవత్సరంగా, ఒక ఉజ్వల పోరాట సంవత్సరంగా, తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ సంవత్సరంగా మనం ఈ 2026ని అద్భుతంగా గడుపుదాం. కనుక మీరందరూ కూడా ఈ డైరీలో ప్రజల సమస్యల మీద నోట్స్ రాసుకోండి, ప్రతిఘటించడానికి కావాల్సిన ప్రణాళికలు వేసుకోండి. అందుకోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ చారిత్రాత్మక సందర్భంలో డైరీని, క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నది. ఇప్పుడు గౌరవనీయులు తన వాగ్దాటితో ఈ ప్రజాకంటక ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నటువంటి కేటీఆర్ గారు క్యాలెండర్ని, డైరీని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణలో మధుసూదన్ గారు, బండ ప్రకాష్ గారు, మిగతా అందరూ అగ్ర శ్రేణి నేతలందరూ కూడా పాల్గొంటారు. కేటీఆర్ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ముందుకెవరు రావద్దు, వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ముందుకెవరు రావద్దు, ప్లీజ్ సహకరించండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. గొప్ప స్ఫూర్తి కనబడాలి చప్పట్లు కొడితే. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. క్యాలెండర్ ఆవిష్కరిస్తారు. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి గారు క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. మిత్రులారా ఒకసారి మళ్ళీ చప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. పోరాడుదాం తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, పోరాడుదాం తెలంగాణ ఆత్మగౌరవం కోసం, పోరాడుదాం తెలంగాణ అస్తిత్వం కోసం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. దయచేసి ఎవరు అడ్డంగా ఉండకండి. గోడ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు, తర్వాత డైరీ, మూడింటి ఆవిష్కరణ జరిగింది. ఈ మూడు మనకు చాలా విలువైనవి. సభలో ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇస్తారు, ఇస్తారు. మీరున్న చోటుకే తెచ్చిస్తారు, మీరున్న చోటుకే తెచ్చిస్తారు. దయచేసి ముందుకు రావద్దు ఇక్కడ ఉన్న వాళ్ళు.